తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం తొర్రేడులో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆవు 2 దూడలపై పెద్ద పులి దాడి చేసి చంపడం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రాంతంలో పెద్ద పులి స్థానికుల్ని హడలెత్తించింది. తొర్రేడులో స్థానిక రైతు ఉదయం పశువుల పాకకు వెళ్లి చూడగా మూగజీవులు చనిపోయి కనిపించాయి. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారితో పాటుగా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ వేర్వేరుగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, బయట ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. 3 సంవత్సరాల వయసు పెద్ద పులి ఈ ప్రాంతానికి వచ్చింది. రైతుకు సంబంధించిన 3 పశువుల్ని దెబ్బతీసింది. ఒక పశువుని తీసుకెళ్లి ఆహారంగా తింది, 2 పశువులు ఇక్కడే వదిలేసినాయి. రైతుకి నష్టం జరిగిందని కూడా భర్తీ చేయడం కోసం అధికారులు సన్నద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దాని జాగ్రత్త తెలిసేంత వరకు కూడా ఎవరు కూడా పొలాల్లో కానీ ఆ పశువులు పాక నుంచి పశువులు కూడా దూరంగా ఉంటుంది విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధమై వచ్చారు. వీళ్ళంత వరకు దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతోంది. లేక ఏ ప్రాంతానికైనా వెళ్తుందో ట్రాక్ చేయడం కోసం దానికి బోన్లు కూడా సిద్ధం చేశారు అధికారులంతా కూడా. ఇక్కడ మన సీతానగరం మండలం రాజమండ్రి రూరల్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. రాత్రి చూసినట్లయితే ఇక్కడ 2 పశువుల్ని భయంకరంగా దాడి చేసి వాటిని చంపేసి ఒక చిన్న దూడను కూడా చంపుకొని తీసుకుని వెళ్ళిపోయింది. నిన్న చూస్తే మన పెదకొండేపూడి ఏరియాలో సంతరిస్తున్నట్లుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే మనకి ఇక్కడ హైవేకే దగ్గరికి వచ్చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ తిరిగి ఫారెస్ట్కి ఎలా పంపించాలనే దానికి వాళ్ళు సమాప్తం అయ్యి వాళ్ళందరూ కూడా దానికి ఒక డైరెక్షన్ తీసుకునే ఆఫీసర్స్తోని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు గౌడ్ గారు కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఈ చుట్టుపక్కల పెట్రోలింగ్ పెట్టి కూడా ప్రజలందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే రాత్రిపూట గస్తీ తిరిగే విధంగా కూడా సిఐ గారికి ఇప్పుడే ఆదేశాలు కూడా ఇచ్చాము. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వహించండి. అదేవిధంగా భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఎన్నింటికి జరిగిందన్నది తెలదండి. 2 దూడలండి, ఓ దూడనేమో లాక్కుపోనియండి. మొక్కజొన్న చేయలేకండి అటు తోటలోంచి బాట చూసామండి. అది చూసారు అంటే మొక్కజొన్న చేయలేనే ఉందండి. మొత్తం మీద ఎలా వచ్చింది అన్నదే తెలియదండి మరి నాకు కూడాను.